డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి సీనియర్ జర్నలిస్ట్ అండ్ లైఫ్ కోచ్ పద్మ మీనాక్షి గారు. నేను పద్మ గారి స్టేటస్ ఒకటి చూశానండి, చాలా బాగా నచ్చింది. అది కరెక్ట్ గణేష్ నిమజ్జనం టైంలో పెట్టారనమాట. అంటే టైం కాని టైంలో, అందరూ పడుకునే టైంలో, కొంతమంది హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఉంటారు, చాలా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు, పసిపిల్లలు ఉంటారు. బట్ ఎలా అయిపోయింది అంటే, ఏదన్నా ఒక కార్యక్రమం చేశారు, శుభ కార్యక్రమం అంటే మాత్రం అర్ధరాత్రుల వరకు ఈ డీజే సౌండ్లతో సాగు కొడుతూ ఉంటారు అనమాట. దానికి కరెక్ట్గా పెట్టారు పద్మ గారు. ఒకసారి పద్మ గారితోనే మాట్లాడదాం. సో పద్మ గారు, నేను మీ స్టేటస్ చూసాను, నాకు చాలా బాగా నచ్చింది. నిమజ్జనం అప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. దాన్ని మళ్ళీ ఒక్కసారి మా ఆడియన్స్ ముందర మీరు ఏం చెప్పారో చెప్పండి. దాంతోపాటు మామూలుగా మెచ్యూర్ ఫంక్షన్లని, బరాత్ టైంలో కూడా అర్ధరాత్రులు ఎంత పెద్ద సౌండ్లు అంటే మీ ఆనందం కోసం పక్కనోళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది ఎప్పటికీ కరెక్ట్ కాదు. అందులో హార్ట్ పేషెంట్స్ ఉంటారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్స్ ఉంటారు, పసిపిల్లలు ఉంటారు, ఏజ్డ్ వాళ్ళు ఉంటారు. ఇంతమంది సఫర్ చేయడం అలాంటివి అవసరమా? అసలు ఎందుకు ఇలా చేస్తారు? దీన్ని మనం అంటే ఎలాగో స్టాప్ చేయలేం. బట్ కొంచెం ఒకరు ఓపెన్ అవుతే 10 మంది ఓపెన్ అవుతారు. ప్రతి ఒక్కరు ముందుకు రారు, అదేంటో తెలీదు. అంటే థ్యాంక్ యూ ఫర్ రేజింగ్ దిస్. నేను పెట్టిన స్టేటస్ ఏంటంటే, నేను ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఇంకా పడుకుందాము అనుకుంటున్నాను, సౌండ్ ఆగట్లే. పడుకుందాము అనుకుంటున్నాను, సౌండ్ ఆగటం లేదు. పొద్దున్న లేచి పనులు ఉంటాయి, చూస్తే బయటకు వచ్చి అసలు ఇంకా వేరే ఏ పని పోని, ఇంట్లో కూర్చుని ఎవరో చెప్పారు. నేను పెట్టిన స్టేటస్ ఏంటో ముందు చెప్పేస్తాను, ఎందుకంటే అందరూ నా స్టేటస్ చూడాలని రూల్ లేదు కదా. గణేష్ నిమజ్జనం అప్పుడు సాయంత్రం మొదలైన నిమజ్జనానికి తీసుకుని వెళ్తూ, సాయంత్రం మొదలైన ఈ డప్పులు, డోలు, వాయిద్యాలు అర్ధరాత్రి 1 గంట 2 అయినా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఓకే, ఎక్కడి నుంచో దూరంగా వినిపిస్తున్నాయంటే సరే, కానీ ప్రతి ఒక్క ఇంటి ముందు ఒక్కొక్క అరగంట గంట అలా సాయంత్రం నుంచి మన ఇంటి చివరిని పెట్టిన గణేష్ మన ఇంటి దగ్గరికి వచ్చేసరికి అది పీక్ 1 గంటకి. సో అందుకని ఇదేంటిది, ఇంకా అసలు సౌండ్కి కూడా ఒక డెసిబుల్స్ ఉంటాయి, అది మించి హ్యూమన్ బ్రెయిన్ తీసుకోలేదు. ఈవెన్ రీడ్ చేసినా కూడా సౌండ్ దాంట్లో అది పర్మిసిబుల్ లిమిట్ కంటే కూడా ఎక్కువే ఉంది. ఇంకా అస్సలు ఇంటి లోపలున్న తలుపులు వేసుకున్నా, ఎక్కడున్నా కూడా అది ఆగటం లేదు. ఏంటి అని బయటికి వెళ్ళి చూస్తే డ్రమ్స్ ఒక 10 మంది వాయిస్తుంటే, ఈ డ్రమ్స్కి ఎలక్ట్రికల్ ఇవి పెట్టారు, డీజే. అవసరమా? డ్రమ్స్ వరకు ఓకే కదా, ఎవరు ఏమీ అనరు. కానీ దానికి ఎలక్ట్రికల్ పెడితే డీజే ఏమవుతుంది? సౌండ్ రివర్బరేట్, మొత్తం సైలెన్స్. దానివల్ల ఆ సౌండ్ అందరికీ తట్టుకునే శక్తి ఉండదు. అది ఎంత ఉత్సవమైనా సంబరమైనా అని చెప్పి, గణేశుడు ఇంత సౌండ్ ఉంటేనే నిమజ్జనానికి మనం భక్తితో నిమజ్జనం చేసినట్ట అని పెట్టాను. అది నా వీడియో. కానీ దీనికి చాలామంది ట్రోల్ చేశారు, నువ్వు హిందూ కాదు, 5 సార్లు చాలామంది వేరే మతస్థులు పూజలు చేస్తారు, ఆదివారం వేరే మతస్థులు చర్చిల్లో పూజలు చేస్తారు, దానికి ఏమీ అనరా? నేనేమన్నాను, వాళ్ళు పూజలు చేస్తే వాళ్ళు డిస్టర్బెన్స్ అయితే అది కూడా మాట్లాడదాం. నేను వాళ్ళు కరెక్ట్ మైకులు పెట్టి లేకపోతే అందరినీ డిస్టర్బ్ చేసేది ఏ సౌండ్ అయినా తప్పే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మతం. మనం మనుషులం కదా, ఒంట్లో బాగోపోవడం అన్నది ఎవరికైనా ఒకటే కదా. సో నేను మాట్లాడింది ఒక సౌండ్ తట్టుకోలేని వ్యక్తుల కోసం. టైం కరెక్ట్, నువ్వు పగలు లేకపోతే రాత్రి 9, 10 ఓకే, కానీ అర్ధరాత్రి 1 గంటకి అంత సౌండ్ పెట్టి అందరూ పడుకున్న ఇళ్ళ ముందు డాన్సులు చేయటం అంటే, అది గణేష్కి ఏ విధంగా ఆనందం, నీ చుట్టుపక్కల మనుషులకి ఏ విధంగా ఆనందం? మా ఆనందం, పిల్లలు ఒక్కరోజే కదా ఎంజాయ్ చేస్తారు, మేము రోజు బాధలు అరుస్తా, ఈ వేరే అరుపులు మీకు వినపడట్లేదా అంటే నిజంగానే నాకేం వినిపించలే, వేరేవేవి నాకు వినిపించలేదు. వినిపిస్తే నేను అవి కూడా చేసి ఉండేదాన్ని, ఇది డిస్టర్బింగ్గా ఉంది అని. ఇది అర్ధరాత్రి 1 గంటకు కాదు కదా, అది కదా. ఎస్, పగలు అన్ని సౌండ్స్లో కలిపి అదొక సౌండ్, అది వేరు. అర్ధరాత్రి 1 గంటకి, లేకపోతే మీరు అన్నట్టు బరాతులు కూడా డ్రమ్స్ పెడతారు, ఇంకొకటి పెడతారు, దానికి ఎలక్ట్రికల్ డీజే పెడతారు. అది అసలు మిడ్ నైట్ అయితే అది వాళ్ళ ఉత్సవం, సంబరం.
ఏమీ పక్కన వాళ్ళకి. అనలేరు. అవును. ఇక్కడ రిలిజియన్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఎవరు నోరెత్తారంటే ఆ ట్రోలింగ్ భరించలేరు. ఎందుకంటే నీకు భక్తి లేదు అంటారు, లేకపోతే నువ్వు అసలు దేవుణ్ణి నమ్మవు అంటారు. మేము ఒక్కరోజు చేసుకుంటే మీకు ప్రాబ్లం అయిపోయిందా, భరించండి, తలుపులు వేసుకుని ఉండండి. చాలా ట్రోలింగ్ చేశారు నన్ను కూడా. నేను ఏమీ మాట్లాడలేదు, ఎందుకంటే నా ఒపీనియన్ అర్థం చేసుకున్న Right. వాళ్ళు అర్థం చేసుకుంటారు. అట్లీస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆ సౌండ్ లిమిట్ పెట్టాలి. మనం వినట్లేదు అనుకోండి, అడ్మినిస్ట్రేషన్ పెట్టాలి. అండ్ గణేష్ నిమజ్జనం అంటే వీధికొకటి లెక్కలేనన్ని ఉన్నాయి. ఇన్ని సౌండ్స్ ఒకేసారి ఆ నిమజ్జనం వెళ్తుంటే చిన్ని సందుల్లో మీరు చిన్న కాలనీల్లో అంత సౌండ్ పెడితే అది వా. చాలా ప్రాబ్లం. మీరు రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఓపెన్ ఏరియాస్ లో సౌండ్ పెడితే అది ఇది- డిఫ్యూజ్ right, అయిపోతుంది. సో ఏరియా ఇలా చిన్నవి గేటెడ్ కమ్యూనిటీస్ లో ఆ చిన్న ఉన్నప్పుడు అది డిఫ్యూజ్ అవ్వదు, అక్కడే ఉంటది. అది చాలా ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే అది కదా. ఆ టైంలో Yes. ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే, అండ్ ఈవెన్ నా బాధ అంతా ఎవరైనా పేషెంట్స్ ఉంటారు, మెడిసిన్ వేసి పడుకుంటారు, వాళ్ళకి ఎంత డిస్టర్బెన్స్ అంటాను. అయినా యాక్చువల్గా మన గణేష్ నిమజ్జనంలో సౌండ్స్ ఏంటి, డప్పులు డోళ్ళు ఎలక్ట్రికల్ డీజేలు కాదు. ఏం వేద మంత్రాలతో ఆయనకి నిమజ్జనం చేయొచ్చు కదా, ప్రశాంతంగా Yes. చేయొచ్చు కదా. మన వాయిద్యాలు ఆ ఎలక్ట్రికల్ లేకుండా అవును. డ్రమ్స్ పెట్టొచ్చు కదా, తబలాలో లేకపోతే ఇంకో డ్రమ్స్ చాలా ఉన్నాయి కదా ఇదే వాయిద్యాలు. కాదు కదా. సో నేను అన్నది అది ఆ Hmm. పాయింట్. కానీ అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. రియల్ గా చెప్పాలి అంటే ఇది మీరు అనుకున్నది కొంతమంది ట్రోల్ చేస్తే అది ఇక వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి. ఇందులో అయితే కరెక్ట్ గా ఉన్నాయి రియల్ గా. ఇప్పుడు ఏమైనా ఫంక్షన్ అన్నా ఒక మెచ్యూర్ ఫంక్షన్ కూడా గల్లీలో పెడతారు. 12-1 గంట అయ్యే వరకు సౌండ్లు సాంగ్స్, అది ఎంత ఇరిటేషన్ అంటే మెయిన్ అంటే మనకి అది కూడా సివిక్ సెన్స్ రాదా, ఎందుకంటే పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ ఏమో అన్నది మనం ఆలోచించాం. మన ఆనందం, మన ఇష్టం, మన ఆనందం ఒక్కరోజే కదా. ఒక్కరోజు ఆనందానికి నువ్వెవరు అదే అభ్యంతరం చెప్పడానికి అని అడుగుతాం. ప్రతి దానికి ఒక లిమిటేషన్ Limit అనేది ఉంటుంది. ఉంది. నువ్వు నువ్వు ఆనందంగా ఎంత ఉండు, వాడుకోవాలో enjoy ఎంజాయ్ చేయి. చేయి. 10 మ్యూజిక్ ఇస్ సెలబ్రేషన్. అంతే. ఐ Yes. ఆల్సో లవ్ మ్యూజిక్, అవును, బట్ మేక్ ఇట్ ప్లెజెంట్ అది to కదా. everybody and keep sense of time, కరెక్ట్. keep sense of surroundings, keep sense of environment, make it pleasant. ఇప్పుడు అన్న వాళ్ళే వాళ్ళ ఇంటి దగ్గర ఏమన్నా సౌండ్స్ వస్తే వాళ్ళు చాలా రియాక్ట్ అవుతారు. React ఇప్పుడు అవుతారు. ఇలా మాట్లాడిన వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఏదన్నా సౌండ్స్ వస్తే వాళ్ళు రియాక్ట్ అవ్వచ్చు. అండ్ గణేష్ నిమజ్జనంలో ఈ ర్యాప్ సాంగ్స్ లేకపోతే ఇంకొక డీజే Yes. ఏంటంటే ఐటమ్ సాంగ్స్, ఈ పాటలు, వీటితో ఏమిటి గోల. గణేష్ కి అవన్నీ అక్కర్లేదు. కరెక్ట్. గణేష్ నిమజ్జనానికి నిజంగా అవన్నీ దైవ భక్తి అక్కర్లేదు. లేదా అని మిమ్మల్ని అన్నప్పుడు మరి మనం ఎలాంటి సాంగ్స్ పెడుతున్నామని కూడా అవతల వాళ్ళు ఆలోచించాలి కదా. ఆలోచించాలి కదా. ఒక దేవుడి దగ్గర నువ్వు పెట్టే పాటలు కాదు కదా. అసలు అంటే రియల్ గా గణేష్ నిమజ్జనం ఎలా చేస్తారో అని అర్థం చేసుకున్న వాళ్ళు రైట్. ఆ మాట మాట్లాడరు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, పెద్ద ఏం టెన్షన్ లేదు. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకోవచ్చు. అంతే. నిజంగా చాలా మంది ఇది లోపల మదన పడుతూ ఉంటారు, ఆహా. బయట చెప్పుకోలేరు. అంటే ఒకవేళ చెప్తే ఏమో గణేష్ కోపం వస్తుందేమో అని కూడా అనుకున్న వాళ్ళు కూడా ఓ. ఉంటారు. ఇది కూడా ఉందా? ఉమ్. ఇది చెప్తే గణేష్ కి కోపం వస్తుంది. గణేశుడికి అమ్మో దేవుడికి ఎగెన్స్ట్ గా ఎలా మాట్లాడతాం అన్న భయం ఉన్న వాళ్ళు ఉంటారు, లేదా అందరూ ఏమనుకుంటారో అన్న భయం ఉన్న ఉన్న వాళ్ళు వాళ్ళు ఉంటారు. ఉంటారు. రైట్, కరెక్ట్ ఉమ్. చెప్పారు. సో నిజంగా అండి, మనం ఏదన్నా ఒకటి చేసేటప్పుడు పక్కన వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండకుండా ఉండేది చేస్తేనే మనం చేసిన దానికి అది ఏ పనికైనా ఫలితం ఉంటుంది. ఒకరిని ఇబ్బంది పెడుతూ మనం సాటిస్ఫై ఎప్పటికీ అవ్వకూడదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాధా.